నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. 5 ప్రశ్నలు అనే కథలోని 4వ భాగం. మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోపెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉన్నది. దానికి పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనే వరకు యథాప్రకారం గడువు తీసుకొని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ ముగిన చాలా మంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్ళని అడిగేసరికి, అయ్యా, ఈ ముసలి వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గబీమని ఈ బావిలో దూకాడు. పోని దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు. అందుకని ఈ ముసలి వాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైన ఆలస్యం చేయక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి. ఒక్క చిటికలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతను ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను బావిలోకి దూకి లోతుకంతా పోయే వరకు కాలికి నీళ్ళ తగిలింది. ధీరసింహుడు ఆగి అటూ ఇటూ చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనపడేసరికి అతను ధైర్యంతో ఆ భవనం ప్రవేశించాడు. భవనం మధ్యని ఒక పెద్ద హాలు ఉన్నది. హాలంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతున్నది. అక్కడ చాలా మంది దేవతా స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారి మధ్య చుక్కల్లో చంద్రుని వలె అపరూప సుందరమైన ఒక రాజకుమారి, ఆమె పక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చొని ఉన్నారు. రాజకుమారి దేవతాశ్రీయేనే, కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంకటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీ కోసం ఒక్క పెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపడం న్యాయమేనా అని అడిగే వరకు ఆ యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాజకుమారి మనసు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూచి రావడానికి అనుమతించింది. ధీరసింహుడు యువకుడిని వెంట పెట్టుకు వస్తూ, అబ్బాయి, అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగే వరకు అతను ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టై ఉండలేక ఒక్క రోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. బతికి వచ్చిన కొడుకును కల్లారా చూచుకున్న తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్ళు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేణోల్లా పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవను తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరకు ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూచి, నాయనా, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళిన వాడెవ్వడు తిరిగి రాలేదు. అందుకని ఆ పట్టపు రాజు గది లోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంత మాత్రమూ చెల్లించక చెబితే గాని వీలు లేదన్నాడు. అందుచేత తప్పనిసరి అయి ఆ వృద్ధుడు స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దోమనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకొని రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు
రాజు ధీరసింహునితో, ఎప్పుడు నీవే నాకెన్నో బహుమానాలు ఇస్తున్నావు కానీ నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక అడగవలసింది, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకొని ధీరసింహుడు, అయితే రాజా, మాయా స్నానాగారంలోనికి వెళ్ళడానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళడం రాజుకు సుతరాము ఇష్టం లేదు. అయినా మాట తప్పడానికి వీల్లేదు కనుక, నీకీ సలహా ఏ పాపాత్ముడో చెప్పి ఉంటాడు. ఆ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాల నచ్చ చెప్పచూచాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద, ఈ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అని రాసి ఉన్నది. అక్కడ చాలా మంది పారావాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాలా నచ్చజెప్పి చూచారు. కానీ లాభం లేకపోయింది. విధిలేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు దబీమని వాటంతటవే మూసుకున్నాయి. అతను వెనక్కి తిరిగి చూచేటప్పటికి తలుపులు లేవు, గోడలు లేవు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగలి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చన్నీళ్లు, వేడి నీళ్లు కలిపి 2 చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా డామ్మని ఒక పెద్ద శబ్దం పుట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికి మంగలి, తొట్టె, చెంబు అన్నీ మాయమైనాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు కంటపడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకు లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభ్రమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతులేదు, పొంతూ లేదు. అతనికి అమితంగా ఆకలయింది. సమీపంలో కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకొని తిన్నాడు. కానీ అవి ఎన్ని తిన్నా అతనికి ఆకలి మాత్రం తీరలేదు. అలానే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కానీ చూడడానికి అవి అచ్చు మనుషుల్లాగానే కనపడుతున్నవి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు, బాణాలతో నిండిన అంబుల పొది కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరికి వెళ్లి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడి ఉంది. ఆ పంజరంలో పంచివన్నెల రామచిలుక ఉంది. ఆ సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా రాయబడి ఉంది: 1000 సంవత్సరాల క్రిందట శ్రీవర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకు ఒక కొండ దగ్గర ఒక అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలక చేత మింగించి చిలకను ఒక పంజరంలో బంధించి ఈ మాయా స్నానాల గదిని సృష్టించి చిలకను స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయని ఛేదించి మణిని పొందడానికి ఒక్కటే ఉపాయం ఉంది. రాతి అరుగుపైన ఉన్న ధనస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేని వాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూచే వరకు సంగతి అంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా, అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందామనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు.
ఎలానో శ్రమపడి రెండవ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక మూడవసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి చిలుక ఎడమ కంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షం ఆరంభించింది. మొదట ధీరసింహుడు ఇంకేముంది, నేను రాతి విగ్రహం అయిపోయాననుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికే సద్దుమణిగింది. అతను కళ్ళు తెరిచి చూచేటప్పటికి స్నానాగారము, చిలక అన్నీ మాయమైపోయాయి. కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరిసిపోతుంది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణిని తీసుకొని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుష్యులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్ళు అనేక విధాల పొగడుజొచ్చారు. ధీరసింహుడు వీరందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి పట్టపు రాజుతో ఈ సమాచారం అంతా చెప్పాడు. అది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకార బుద్ధికి మెచ్చుకొని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలనిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోపెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మాయా స్నానాల గదిని గురించి కూడా తెలుసుకువచ్చిన చిత్రమైన కథ అంతా యథార్థమే. నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశ దేశాలకు తీసుకొని పోయి చెప్పుకుంటారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్టయితే ఆఖరిది, 5వది అయిన నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. ఈ కథ ఇంకా ఉంది, మరలా చెప్పుకుందాం.